గోదావరి వరద ఇంకా 10 లక్షల క్యూసెక్లకు పైగానే కొనసాగుతుంది. ఎగువ భద్రాచలం వద్ద తగ్గుతున్నప్పటికీ దిగువ పోలవరం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజీ నుండి ప్రవాహం ఇంకా పరివాహక ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తూనే ఉంది. అటు ఎగువన విలీన మండలాలతో పాటు ఇటు దిగువన లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గోదావరిపై పడవలు, పంటలు రాకపోకలు నిలిపివేయడంతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ప్రయాణాలు సమస్యగా మారాయి. గోదావరి వరద ప్రభావంపై మరింత సమాచారం నర్సాపురంలోని మాధవపాలెం ఫెర్రీ రేవు నుండి ఐన్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. భద్రాచలం నుంచి ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి గోదావరి వరదంతా కూడా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా దాదాపు 10 లక్షలకు పైగానే 3 రోజులుగా ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. కాస్త తగ్గుముఖం భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇది ఇంకా తగ్గాలంటే 2 రోజుల సమయం పడుతుంది. కాబట్టి గోదావరి పూర్తిగా తగ్గే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే గోదావరి ముంపుకు గురైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఎగువ గ్రామాలు ఏవైతే ఉన్నాయో కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో ఉంటే గ్రామాల్లో కూడా ఆమె స్వయంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వసతి సౌకర్యాలు ఏదైతే ముంపు గ్రామాల వాసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు చెప్పారు. మొత్తం ఈ 2 విలీన మండలాల్లో కూడా 3690 కుటుంబాలను వరద బాధితులుగా గుర్తించగా అందులో కుక్కునూరు మండలంలో 1222 కుటుంబాలు, వేలేరుపాడు మండలంలో 2468 కుటుంబాలపై కూడా వరద ప్రభావం అనేది కూడా పడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం గోదావరి కాస్త తగ్గుముఖం పట్టిందని ఎగువ చెప్తున్నప్పటికీ కూడా ఆ వరద ఇంకా ఇక్కడ తగ్గుముఖం పట్టలేదు. మనం చూస్తున్నాం కదా, అటు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కూడా 10 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు దిగువకు వస్తుండడంతో ఆ నీరంతా కూడా నరసాపురం మీదుగా దిగువకు అంతర్వేది వైపు, సముద్రం వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. వశిష్ఠ గోదావరి మనం చూసిన వశిష్ఠ గోదావరి తీరంలో కూడా ప్రస్తుతం పంటలన్నీ కూడా నిలిపివేశారు. గోదావరిపై ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ లంక గ్రామాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అవతల పక్కన ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా అది కూడా అవతల పక్కన ఉంది. వశిష్ఠ గోదావరికి సంబంధించి అవతల సకినేటిపల్లి నుంచి యువతలకి నర్సాపురం రావాలంటే పంటు మీద ప్రయాణం చేయడమే తప్పదని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి సందర్భంలో ప్రస్తుతం గోదావరి తీరంలో ఆ పంటులన్నీ కూడా నిర్మానుష్యంగా ఖాళీగా ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. గోదావరి ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా గోదావరిపై ప్రయాణాలు చేయవద్దు అంటూ కూడా జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం ఆ పంటలన్నీ కూడా నిలిపివేశారు. ఆ పంటలన్నీ కూడా గోదావరి తీరంలో ఇక్కడంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఈ ప్రయాణం చేయాల్సిన నిత్యం వేలాది మంది ఈ పంటలపై ప్రయాణం చేసి తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అటు పట్టణాలు, పల్లెలకు వెళ్తూ ఉంటారు. అయితే వీరంతా కూడా ప్రస్తుతం అనేక ఇబ్బందులు పడుతూ అత్యవసరమైన వారు చించినాడ మీదుగా 40 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ఈ గోదావరిని దాటేందుకు ఆ వంతెనను, చించినాడ వంతెనను వాడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా కూడా ఇక్కడ గోదావరి అనేది పెద్ద ఎత్తున రావడం, ఇక్కడ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడడం అనేది కొనసాగుతూనే ఉంది. ఒక్క నరసాపురంలోనే కాదు, ధవళేశ్వరం దిగువన ఉన్నటువంటి ఆచంట నియోజకవర్గంలో అయోధ్య లంక, అనగారి లంక, కనకాయ లంక, కాజ్వే, యలమంచిలి మండలంలో కూడా అటు పూర్తిగా గోదావరి వరదను చుట్టుముట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రవాహం ఇంకా పెరిగితే లంక గ్రామాల లోపలికి నీరు చొచ్చుకొని వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కనకాయ లంక, కాజ్వేపై కూడా నీరు ప్రవహించడంతో అక్కడ రాకపోకలను కూడా స్తంభింపజేశారు. అయితే అటు కోనసీమ జిల్లాలో కూడా అత్యధికంగా లంక గ్రామాల్లో వరద నీరు అనేది కూడా చుట్టుముడుతుంది. ఎగువ నుంచి ఇంకా వరద నీరు వస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే నర్సాపురం నుంచి సకినేటిపల్లికి సంబంధించి వశిష్ఠ వారధి ఏదైతే ఉందో వశిష్ఠ వారధి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల ఈరోజు ఈ 2 జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందనేది ప్రజల నుంచి ఆవేదన వినిపిస్తోంది. ఆ వశిష్ఠ వారధిని ఎప్పటికైనా నిర్మించాలనేది ఇక్కడ ప్రజల డిమాండ్ అయితే చిరకాల కోరికగానే మిగిలిపోతుంది. మరి ఈ ప్రభుత్వం అయినా ఈ వశిష్ఠ వారధి చిరకాల వాంఛను నెరవేర్చాలనేది కూడా ప్రజలు కోరుతున్నారు, అటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు. అంతేకాకుండా ఇక్కడ రైల్వే వంతెన ఏదైతే ఉందో ఆ రైల్వే వంతెన నిర్మాణం కూడా కోటిపల్లికి సంబంధించి రైల్వే వంతెన కూడా పూర్తి కాకపోవడంతో తమకు ప్రతి ఏటా ఇదే ఇబ్బందులు తప్పుతున్నాయి. ఖచ్చితంగా కూడా వాటిని తప్పించాలనేది కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. ఏదేమైనప్పటికీ మరొక 2-3 రోజుల పాటు కూడా ఈ గోదావరి వరద కొనసాగే అవకాశం అయితే ఉంది. గ్రామాల ప్రజలు, తీర గ్రామాల ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐన్యూస్, నరసాపురం, గోదావరి తీరం నుంచి.